వీడి ఆడికి టిప్ టాప్‌గా రెడీ అయిపోతున్నాం అనుకున్నారా? ఏ ఆడికి లేదు మామ. నేను చెప్పాను కదా ఇంతకుముందు గుడి. ఇప్పుడైతే మటుకు ఆడ వర్క్‌లు అయితే జరుగుతా ఉన్నాయి. అసలు నాకైతే ఎందుకంటే అసలు ఏంది ఇది పరిస్థితి అని అనిపించేలా ఉండాది మామ. ఎందుకంటే చూడండి మీరే ఇక్కడొచ్చేసి వినాయక స్వామిని అయితే ప్రతిష్ఠించారు. ఆ వినాయక స్వామిని కూడా దొంగలించి అయితే ఎత్తుకొనిపోయినారు మామ. ఇదెక్కడన్యాయము అసలకి? ఇక్కడ అమ్మవారి గుడి ఎదురుగా ఉండి ఉంటే ఉండిని కూడా ఈ మారిగా పగలగొట్టేసి దాంట్లోనే అమౌంట్ ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్ళేదానికైతే ప్రయత్నిస్తున్నారు మామ. అసలు ఎందుకు ఇట్లా ఉన్నారు అసలు నాకైతే అర్థమే కావడంలే మామ. ఈలోగా చూడండి అసలు దుమ్ము ఎట్లుందంటే అంతగా ఉంది. ఈలోగా ఉండే దుమ్మంతా చూస్తే ఒక్కసారిగా బాధ అయితే వేసేసింది మామ నాకైతే మటుకు. ఏందమ్మా నీకు ఇట్లయితే జరిగింది ఏంది అనుకున్నా. ఇంక మేమైతే స్టార్ట్ అయితే చేసేసామంటే నేను అందరం అయితే వచ్చేసి ఇంక స్టార్ట్ అయితే చేసేసాం పనులైతే అమ్మవారికి. ఇంక మిగతాదంతా అమ్మవారే చూసుకోవాలి. పక్కనైతే బోరింగ్ ఉంది. బోరింగ్ కాడైతే నీళ్ళు ఒక గంట నుంచి అయితే కొడతా ఉన్నాము వస్తాయని ఆశతో. కానీ అయితే నీళ్ళైతే అసలు రావటమే లేదు. ఇక్కడ చూడండి అసలు ఏమనుకోవాలో నాకే అర్థం కాలేదు. తాగేసి ఇక్కడైతే పెట్టేసి పోయిండ్రు. నాకైతే అసలు ఏమీ మాట్లాడాలో కూడా అర్థమే కావడం లేదు. ఫైనల్ అయితే మటుకు శుభ్రం అయితే చేసేస్తా ఉన్నాము. లాస్ట్‌లో వచ్చేసి ఇంక చూపిస్తాను. ఇంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకైతే ఇంకా షేర్ చేసి అయితే పంపియండి. ఎందుకంటే ఇక్కడ గుడి అమ్మవారికొచ్చేసి చూడండి ఎట్లయితే ఉందో నాకైతే చాలా బాధ అనిపిస్తా ఉన్నది. ఈ మాదిరిగా అమ్మని చూసేతలకే. మేమైతే ఆల్మోస్ట్ ఆల్ అయితే క్లీన్ అయితే చేసేసాం. ఇదండి అయిపోయి ప్రెజెంట్ అయితే ఇప్పటికైతే మటుకు చేసే పనులన్నీ అయితే ముగిసాయి. ఇంక రేపొచ్చేసి అమ్మవారిని రీఓపెనింగ్ అయితే చేస్తాము. తప్పకుండా అయితే రండి. మన ఛానల్